ఎపిసోడ్ నెంబర్ 23 ఆరోమా ఆఫ్ లవ్ ఎపిసోడ్ చూడంగానే సగం ఎపిసోడ్ అయిపోయేసరికి నాకు ఏ ఫీలింగ్ వచ్చింది తెలుసా? అబ్బో ఇలా రివ్యూ దంచి కొడదాం రా భయ్, మామూలుగా లేదు. ఒకరి మీద ఒకరికి గాసిప్స్ ఉన్నాయి. అసలు నూకరాజుని చూస్తే అంటే మంట పుట్టింది, కళ్యాణ్ చూస్తే బీపీకి వచ్చింది. అటు అంజలి పవన్ వాళ్ళ బిహేవియర్ ఏంది, ఇటు సోనియా ఒక కాడ ఇంకో మాట, ఇంకో కాడ ఇంకో రకంగా మాట్లాడింది. డబుల్ స్టాండర్డ్స్ లెక్క కనిపించినాయి. ఇవన్నీ మాట్లాడదాం, మామూలుగా ఉండదు. ఫెరోషియస్గా ఉంటుంది ఇవాళ ఎపిసోడ్ రివ్యూ అనుకున్నా. కడి చేస్తే సెకండ్ హాఫ్ చాలా అయింది. ఒక లవబుల్ టాస్క్, ఆ టాస్క్ చాలా అయినాక ఫీలింగ్ అంత ఎట్లుంది తెలుసా? హార్ట్ తేలి 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 తేలిపోయా, ఈ ప్రేమ వానలోన నేను మునిగి పైకి తేలిపోయా అన్న ఫీలింగ్ వచ్చిందబ్బా. అరే ఎంత లవ్లీగా అనిపించింది తెలుసా ఎపిసోడు. ప్రేమలో ముంచి 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 దండి మీద ఎండేసినట్టు అయిపోయింది పరిస్థితి. నిజంగా చాలా మంచిగా అనిపించింది. కపుల్స్ ఫ్రెండ్లీ ఇష్యూ అబ్బా, చాలా బాగుంటుంది, చూస్తే మంచిగా ఉంటుంది. కానీ ఇందులో పంచాయతీలు గించేతలు తక్కువ ఉన్నాయి కాబట్టి జనాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపియ్యారు. మనకు బిగ్ బాస్ లేదంటే పంచాయతీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చూస్తారు జనాలు. ఇక్కడ పంచాయతీలు లేవు, ఎంత ప్రేమగా పోతుంది. మా ప్రేమ ద్వారా అతడు ఇవాళ ప్రేమ ద్వారా వచ్చిండు, అదే ప్రేమ గురువు వచ్చి ప్రేమగా ఒక టాస్క్ ఇచ్చిండు. ఆ టాస్క్ ఏంది? ఆ టాస్క్లో వైఫ్లు హస్బెండ్స్కి ప్రేమగా వండి పెట్టాలి. ఇంతవరకు మనకు 3 వారాల నుంచి వంట చేస్తలేరు కదా వీళ్ళు. సో ఇప్పుడు ప్రేమగా వండి పెట్టాలి అని చెప్పారు. బయట నుంచి వస్తుంది ఫుడ్ తింటుర్రు అన్నట్టు. ఆ వంట చేసి పెట్టినప్పుడు దాంతోపాటు ఒక లెటర్ రాసి ఇవ్వాలంటే హస్బెండ్స్కి ఇష్టమైన ఫుడ్ని చేసి పెట్టడంతో పాటు ఆ లెటర్లో చాలా హెవీగా రాశారు. ఇవాళ మనకు అందరి లెటర్లో చూపించలే, కానీ చూపించిన వాటిల్లో అందరి లెటర్లు బాగున్నాయి. అందులో సోనియా సిద్ధు కోసం ఒక లెటర్ రాసింది. అందులో ఒక మాట ఉన్నది. ఆ సెంటెన్స్ చూసినాక అతను చదివినాక ఎమ్మటే సిద్ధు దగ్గర నుంచి వచ్చిన ఎమోషన్స్ అసలు సినిమాటిక్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఆ లెటర్ రాస్తుంటే మనకు చూపించిన మాంటేజ్ షాట్స్ లాగా అట్లా చూపించారు, కట్ చేసి ఎక్సలెంట్గా అనిపించింది. ఒక సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. ఆ లెటర్లో ఒక మాట ఉంటుంది అబ్బా, సోనియాకి ఫాదర్ లేరు కదా, చిన్నప్పటి నుంచి ఫాదర్ లేరు అనే పాయింట్ ఉంది కదా. సో ఆమె రాసింది, నాన్న లేని లోటు నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత లేకుండా చేసినావు. నాకు అన్నైనా తమ్ముడైనా ఫ్రెండ్ అయినా ఫాదర్ అయినా ఏదైనా నా లోకం నువ్వు అని రాసిన పాయింట్ కానీ, నాన్న లేని లోటును తీర్చినావు నువ్వు అన్న మాట కానీ సిద్ధు ఎమోషనల్ అయిండు. ఎక్సలెంట్ అనిపించింది అబ్బా. ఇంకేడ చెప్తాం ఆ చాడీలన్నీ, ఆ పంచాయతీలన్నీ, ఆ గాసిప్లన్నీ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ ఫెరోషియస్నెస్, ఆ ట్రెమెండస్నెస్, ఆ అగ్రెషన్ బిగ్రెషన్ అన్నీ పోయి సరే. కానీ మాట్లాడుకుందాం. అంటే స్టార్టింగ్ అంతా జరిగిన పాయింట్స్, ఒకరి మీద ఒకరు చెప్పుకున్న గాసిప్స్, ఒకరంటే ఒకరు నచ్చకపోవడానికి కారణాలు, అండ్ నూకరాజు సీరియస్ అగ్రెసివ్ బిహేవియర్ టువర్డ్స్ ఆసియా రూట్లెస్గా అనిపించిందా, ఏమనిపించింది అని కూడా మనం మాట్లాడుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాత లైక్ కొట్టి కోతలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. మీరు ఎక్కువ లైకులు కొడితేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మీరు ఎక్కువ హై పాయింట్స్ ఇస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, లేదంటే కాదు. ఎందుకంటే చూస్తలేరు. రాను రాను రాజుగుర్రం పంది అవుతుంది అన్నట్టుగా 20,000 వ్యూస్, అంటే 14-12,000 వ్యూస్ నుంచి 20,000 దాకా పోయి 20,000 నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం. ఎంత బ్యాక్ వచ్చినాం అంటే ఇట్లా ఇట్లా అయింది. 100 మీటర్ రన్నింగ్ రేస్లో కదా స్ప్లింట్ అంటారు చూడు, అట్లా ఇట్లా ఉరికొస్తాను వెనక్కి. దయచేసి మీరు లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి షో రివ్యూ చేద్దామంటే భయం అవుతుంది. ఉన్న 1,00,000 మంది 1,23,000 చిల్లర ఉండే మెల్లగా 1,22,000 పడతారు, మెల్లగా పోతారు కింద. చెయ్యకూర్రి రైట్. కోర్స్ వాళ్ళు అంతా వచ్చిపోయే చుట్టాలు, బిగ్ బాస్ లేకపోతే ఉండరు. కానీ అంటే బిగ్ బాస్ ఉన్న టైంలో ఉంటారు. కానీ ఈసారి ఏదో నిలబడ్డారు కదా అనుకుంటే ఈ షో ఎఫెక్ట్గా వెళ్ళిపోతారు. అండ్ అగ్ని పరీక్ష అప్డేట్ వచ్చిందబ్బా, అది కూడా చెప్తా లాస్ట్లో, గుర్తు చేయర్రి ఒకవేళ నేను మర్చిపోతే. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. సరే. అండ్ నవేడేస్ మంచితనం పిచ్చితనంగా పిలువబడుతుంది అనడానికి ఇవాళ కొన్ని సీన్స్ ఉంటాయి. దాంతోపాటు మీ లైఫ్లో చెప్తున్నా, ఎవరికైనా అప్పు అనేది ఇచ్చేదైతే తట్టయితే కనుక అసలు ఏ కుర్రీ అసలు ఏకురి వడ్డీ వస్తుందని కూడా ఏకురి. ఎందుకంటే డేంజర్. ఎందుకంటే ఇచ్చేటప్పుడు అప్పులు ఇచ్చేవాడు దేవుళ్ళ కనబడతాడు, కానీ అప్పు తీసుకునేవాడికి అప్పు ఇచ్చేవాడు ఇచ్చేటప్పుడు దేవుళ్ళ కనబడతాడు, రిటర్న్లో అడిగినప్పుడు దయ్యం లెక్క కనబడతాడు. అది ఎవరైనా ఎంత క్లోజ్ వాళ్ళు అయినా కానీ. ఒకవేళ మీరు ఎవరికైనా సాయం చేద్దాం అనుకుంటే సాయం చేయండి, అప్పు మాత్రం ఇవ్వకండి. అది తప్పలో పడతారు చెప్తున్నా. ఇది ఎందుకు చెప్పినవరా అంటే చెప్పబుద్ధి అయింది నాకు ఈరోజు, అందుకే చెప్పిన, అంతే. ఎపిసోడ్కి సంబంధం లేదు. రైట్, కంటిన్యూ చేద్దాం. మనకి ఓపెనింగ్ అంజలి పవన్ వాళ్ళకి నిన్న కొంచెం హట్టింగ్ అయిపోయారు అన్నట్టు. ఎందుకంటే అందరూ నటరాజ్ మాస్టర్ నీతుని సేవ్ చేయాలని చెప్పి, అదే లాస్ట్లో ముగ్గురు ఉన్నారు కదా, మహేష్ అంట, నటరాజ్ మాస్టర్, అంజలి పవన్ ఉంటే, మీరు ఈ ముగ్గురిలో ఎవరిని సేవ్ చేస్తారో రాయండి అంటే 4 జంటలు నటరాజ్ మాస్టర్ నీతు పేరు చెప్పినాయి కదా, అందుకే హట్ అయ్యారు. భానుజాని మీద, కళ్యాణ్ వసంతి మీద, అండ్ నూకరాజు ఆసియా, ఇంకెవరబ్బా ఇంకొక జంట సంజయ్ బ్రిట్టో, వీళ్ళందరి మీద కోపానికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడతలేరు అన్నట్టు. హైలైట్ ఏంటంటే ఇవాళ ఎపిసోడ్లో రాత్రి అయింది తెల్లారింది తెలుసా, 2 రోజులు నడిచినాయి. వారే ఏ డే, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఇలా వయ్యా అంట అన్న ఫీలింగ్ వచ్చింది. సరే, ఓపెనింగ్ బ్రిట్టో పోయింది. బ్రిట్టో చాలా మంచోడు. ఎందుకంటే మంచితనం ఎర్రతనం అని ఎందుకంటున్నాడంటే మంచోడు కాబట్టి పోయి అంజలి పవన్ వాళ్ళతోటి
యాక్చువల్లీ సంధ్య మీ పేరే రాద్దామంది. కాకపోతే నేను మాస్టర్ పేరు నేను రాయమని చెప్పాను. ఎందుకంటే నాకు ముందు నుంచి తెలుసు కదా! ముందు నుంచి ఈ హౌస్‌లో తెలిసిన కపుల్ వాళ్ళే కదా! అందుకని రాశాను అని ఇట్లా అన్నాడు. ఇది తప్పే. కానీ పాపం ఆయన ఏంది, ఆయన మంచితనం ఎట్లుంటది బ్రిట్టోది పోయి కన్ఫెస్ చేస్తుండు. అంటే నాకు బాగా తెలుసు, బాగా క్లోజ్ కాబట్టి అన్నట్టుగా ఏదో చెప్తుండు. చెప్తుంటే టక్కన అంజలికి కోపం వచ్చింది. తెలుసు కదా అని కాదు కదా, నాట్ అబౌట్ దట్, వాట్ వీఆర్ ప్లేడ్, ఏం ఆడినాం మేము అన్నదాన్ని బట్టి మీరు రాయాలి. అయినా నువ్వు చెప్పకపోయినా బాగుండేది, ఫీల్ కాకపోయేటోళ్ళం, నువ్వు చెప్పినవు చూడు తెలుసు కదా అని రాసినాను, ఇది చాలా హట్టింగ్గా ఉందన్నారు. అరే పాప ఆయన ఏదో వచ్చి చెప్పుకోవడానికి ట్రై చేస్తా అంటే హట్టింగ్గా ఉందనేసరికి ఆయన సరే సరే అన్నాడు. ఇక అక్కడి నుంచి పవన్ తెలుసు కదా అని కాదు కదా అని అంటాడు. అంజలిండి ఒక్క సెకండ్ మేము బయటకు వెళ్ళిపోయింటే ఏంటి సంధ్య సంధ్య రాస్తా అని అన్నది అని, ఆ తర్వాత సంధ్య కేక్ కటింగ్ అండి, సంధ్య బర్త్డే చూడు రబ్బా. మొన్న యానివర్సరీ ఎవరిది, కళ్యాణ్ వాళ్ళది యానివర్సరీ అయిందా, సంజయ్ బర్త్డేనా, నెక్స్ట్ సారీ బ్రిట్టో బర్త్డే, సంజయ్ బర్త్డే కాదు బ్రిట్టో బర్త్డేనా, తెల్లారి వసంతి బర్త్డే అట, అన్నీ ఇప్పుడే జరుపుకుంటారు ఏంది కావాలని. బ్రిట్టో బర్త్డే కేక్ కటింగ్ చేస్తున్నాం రమ్మని సంజయ్ పిలిస్తే మీరు వెళ్ళండి మేము రావన్నారు, అంటే తర్వాత వస్తామన్నారు. కట్ చేస్తే అంజలి రానన్నది, మళ్ళీ వచ్చి నటరాజ్ మాస్టర్ వాళ్ళు బతులైనా రానన్నది, ఓన్లీ పవన్ వచ్చాడు. నువ్వు నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు అంజని పవన్ వాళ్ళ దగ్గరికి వచ్చేసి గేమ్ ఆడదాం ఓకేనా, ఫ్రెండ్షిప్పే కానీ గేమ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్షిప్, మనం బయట చూసుకుందాం ఏమైనా ఉంటే, ఇక్కడ గేమ్ ఆడదాం అని చెప్పి నటరాజ్ మాస్టర్ చెప్తాడు. హైలైట్ ఏంటంటే ఆల్రెడీ అంజలి పవన్ వాళ్ళు గేమ్ ఆడతారు. అక్కడ వాళ్ళ బాధ ఏంటంటే అంజలి వాళ్ళు ఒకవేళ నటరాజ్ మాస్టర్ రాకుండా ఉండింటే వేరే ఎవరున్నా కానీ వాళ్ళతో టీమ్గా ఆడుతుంటే కనుక స్టీలా లేదంటే స్ప్లిట్టా అంటే మేము స్టీల్ తీసుకునేటోళ్ళం, అనవసరంగా నటరాజ్ మాస్టర్లతో అయిపోయినాం కాబట్టి మేము స్టీల్ తీసుకోలేకపోయినాం అని చెప్పేస్తుంది డైరెక్ట్గా. అవునా బాను అడుగుతాడు, అవునా అక్క నిజంగా మీరు స్టీల్ తీసుకునేటోళ్ళ అంటే, నటరాజ్ మాస్టర్ వాళ్ళతో మాకు ఇప్పుడు కనుక స్టీల్ తీసుకుంటే ఆయన లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ మోసం చేసిరు అంటారని ఒక భయంతో మేము తీసుకోలేదు, లేదంటే స్టీలే తీసుకునేటోళ్ళం అని చెప్పేస్తుంది. ఇది గేమ్ ఆడతాను నేను, గేమే ఆడతాను నేను, ఇక్కడ చుట్టాలు పక్కాల లెక్క కాదు కదా అన్న సెన్స్లో చెప్తాంది. కానీ చూసేటోళ్ళకి ఏమైపోద్దంటే ఇద్దరు రెండు కపుల్స్ కష్టపడి పనిచేసినాక ఇంకోళ్ళకి స్టీల్ చేయడం అంటే అది కరెక్ట్గా అనిపించదు. కానీ కొంతమంది ఇట్నే ఉంటారు అన్నట్టు. సరే ఇక్కడ అంజలి ఉండి కేక్ కటింగ్ రానన్నది సరే. ఇక్కడ నాకేమనిపించిందంటే అంజలి వాళ్ళు కూడా వేరే వాళ్ళకి నెగిటివ్గా రాశారు, అన్డిజర్వ్ అని రాశారు, ఎన్నో రాశారు కదా, అప్పుడు వాళ్ళు కూడా అట్నే ఫీల్ అవుతారు కదా. అంటే వాళ్ళందరూ రాస్తేనేమో వీళ్ళు తప్పు కాదు, వీళ్ళ పేరు రాస్తే మాత్రం వాళ్ళందరూ మిగతా వాళ్ళు ఎవరెవరైతే రాశారో వాళ్ళందరూ తప్పు, మా ఆట చూడలేదా. నీతుకి కోపం వచ్చేసింది, ఊకు అంటుంది ఆడినోళ్ళు ఒకటైపోయారు, ఆడనోళ్ళు ఒకటైపోయారు, అందరు సమానం అయిపోయారు కదా ఇక్కడ అని అనేసరికి నీతుకి సర్రని గాలి, మేము ఆడలేదు అంటే ఆడలేదేమో, సెట్ అవ్వలేదు, వర్కౌట్ కాలేదు. అండ్ ఆ సుడోకు గేమ్ నేనైతే బాగానే ఆడేదాన్ని, నేను కూడా బాగా ఆడేదాన్ని, కానీ కుదరలేదు, నాకు నడుము నొప్పి ఉంది, సరే రిస్క్ ఎందుకు చేయడంలో నువ్వు వెళ్తా అంటే వెళ్ళు అని చెప్పినాం అని చెప్పింది. నీతుకు కూడా కోపం వచ్చేసింది అన్నట్టు నీతు గారికి. ఆ తర్వాత ఇక తెల్లారిందబ్బా, నెక్స్ట్ డే అయిన తర్వాత కళ్యాణ్ వసంతి వాళ్ళు, కళ్యాణ్ వచ్చేసి నూకరాజు ఆశ వాళ్ళకి చెప్తాడు, లెట్ ప్లే టుగెదర్, మనం ఆడదాం, కలిసి ఆడదాం, గ్రూప్ ఆడదాం ఓకేనా అంటే అంటాడు నూకరాజు. టాప్ 5 పోయేదాకా ఇట్నే ఉందాం, దెన్ విల్ ప్లే 1-1, మనం అప్పుడు ప్లే చేద్దాం, ఇప్పుడైతే అట్లా వద్దు, మామూలుగా మనం కలిసి ఆడదాం, గ్రూప్గా ఆడదాం అని చెప్పి మెల్లగా ట్యూన్ చేస్తాడు. కానీ నూకరాజు దగ్గర నుంచి కరెక్ట్గా పాజిటివ్ వైబ్ వచ్చిందా లేదా అనేది ఒక చిన్న డౌట్ ఉంది. సరే సోనియా అండ్ సిద్ధు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఈ వీక్ గేమ్ సరిగ్గా ఆడకపోతే ఏమంటాం అమ్మ అంటే, ఏం కాదు ఎట్లా ఆడితేంది అంటే, మోటివేషన్ వస్తలేదు ఆడడానికి, అసలు ఏదో అంటే ఎందుకు నీకు మోటివేషన్, పర్సనల్ అప్రిషియేషన్ అవన్నీ అవసరం లేదు, నువ్వు ఎట్లుంటావు గట్లుండు, ఎవరో వచ్చి గుర్తించాల్సిన అవసరం నీకు లేదని చెప్పి కొంచెం మోటివేట్ చేస్తుంది అన్నట్టు. అంజలి పవన్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడ. అదే బాను అడిగిండు ఎవరున్నా స్టీల్ తీసుకుంటా అంటే స్టీల్ తీసుకుంటాం అని చెప్పారు. నెక్స్ట్ ప్రియాంక జైన్ శివ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ప్రియా నటరాజ్ మాస్టర్ వాళ్ళకి చెప్తుండే, అక్కడ శివ్ ఒక మాట అంటాడు, నటరాజ్ మాస్టర్ నేను మీ పేరు ఎందుకు రాయలేదంటే మీరు బాధపడట్లేదు, అదే ఇప్పుడు అంజలి పవన్ వాళ్ళు వాళ్ళ పేరు రాయలేదన్న పాయింట్కి డైరెక్ట్గా అంటే వాళ్ళకి సపోర్ట్ చేయలేదన్న పాయింట్కి ఎవరెవరైతే సపోర్ట్ చేయలేదు వాళ్ళ మీద అలిగిర్రు, వాళ్ళతో మాట్లాడతలేరు, మీరు అట్లాంటి పర్సన్ కాదు అని చెప్పి నేను మీ పేరు రాసిన అని చెప్తాను. ఇది కూడా రాంగే, ఇట్లా చెప్పడం కూడా తప్పే. అండ్ నటరాజ్ మాస్టర్ ఫీల్ కాకపోవడానికి కారణం ఏంటంటే థ్రెట్లోకి పోయి రాలేదు. అండ్ నటరాజ్ మాస్టర్ చాలా కామ్ అండ్ కంపోజ్డ్ అయ్యిండు. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో కళ్యాణ్ మీద ఆయన కావాలంటే గట్టిగా అరిచేటోడు, వేరే అంటే అప్పట్లో నటరాజ్ మాస్టర్ అయితే కనుక గట్టిగా అరిచేటోడు, ఇప్పుడు అరుగుతలే, కామ్ అండ్ కంపోజ్డ్గా మారిపోయాడు. నేను ఇక నెక్స్ట్ బాను శివ్ ప్రియాంక వాళ్ళలో ఇక్కడ అంజలి వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది బయట. ఇక్కడ ఏంటంటే బాను ఏమంటారంటే శివ్ ప్రియాంకలలో శివే ఆడుతున్నాడు, ఆయన వల్లే ఆ ప్లేస్లో వాళ్ళు ఉంటున్నారు, లేదంటే అసలు ప్రియాంక అయితే ఏం ఆడతలేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు బాను. కానీ బానుకి తెలియదు అప్పట్లో ఒక సీజన్ ఉండేది బిగ్ బాస్ అని, సీజన్ 7,
ఆ సీజన్లో ప్రియాంక లేడీ సింగం. ఆ రేంజ్లో గేమ్స్ ఆడేది. టాస్క్లు పర్ఫార్మెన్స్లు అంటే ప్రియాంక ఎక్సలెంట్గా ఆడుతుంది. అమ్మాయిలలో అబ్బాయిలతో సమానంగా ఆడుతుంది. ఉమెన్ కార్డు తీసుకురాదు. ఫుల్ ఆన్ ఫైట్ ఇస్తుంది, ఫైర్ ఇస్తుంది. ఎక్సలెంట్ ప్లేయర్. తోపిన్ టాస్క్లు. అవునా కదా? ప్రియాంక ఎక్సలెంట్ ఆడుతుందా ఆడదా? మొన్న సూపర్గా ఆడే ప్లేయర్స్ని, పాత సీజన్స్ ప్లేయర్స్ని తీసుకొచ్చినప్పుడు సీజన్ 9లో ఎవరు వచ్చారు లేడీస్లలో? ప్రియాంక వచ్చిందా లేదా? అట్లాంటి ప్లేయర్. ప్రియాంక ఆడతలేదు ఓన్లీ శివ్ వల్ల అంటే శివ్ కాదు, ప్రియాంకే ఆడుతుంది. సూపర్గా ఆడుతుంది. ప్రియాంక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎక్సలెంట్గా ఆడుతుంది. బానుకు తెలియదు. ఆ సీజన్ చూడనట్టున్నాడు. చూస్తే ఆ మాటే రాకపోయేది. ఎందుకంటే శివ్ కంటే గట్టిగా ఆడగలిగే కెపాసిటీ, మొగోళ్ళతో సమానంగా ఆడగలిగే కెపాసిటీ. అండ్ ఆ సీజన్ 7లో ఫస్ట్ టాస్క్ నుంచి ఎన్నో టాస్కులలో విజయం సాధించిన అమ్మాయి. నీతో ఉండి శివల్లా మేము కలిసి ఆడినప్పుడు మాకు ఎక్కువ పాయింట్స్ తీసుకునే ఛాన్స్ ఉన్నా కానీ వాళ్ళకే ఎక్కువ పాయింట్స్ ఇచ్చినాం మేము. అయినా కానీ ఇప్పుడు మా పేరు రాయలేదు. నేను ఏమైనా ఫీల్ అవుతున్నానా? నేను అతని ముందు అంత హ్యాపీగా తిరుగుతున్నా. అప్పుడు అతను గిల్టీగా ఫీల్ అవుతాడు. అబ్బా వాళ్ళు మాకు ఎంత సపోర్ట్ చేసినా కానీ మేము వాళ్ళకి సపోర్ట్ చేయలేదు ఏంటి అని ఫీల్ అవుతారు. అనే తట్టుగా ఉండదు. వాళ్ళే గిల్ట్ అయ్యేటట్టుగా ఫీల్ కాలేదు వాళ్ళు చూడండి, గిల్ట్ అయ్యేటట్టుగా ఉండాలి అని చెప్పి చెప్తుంది నీతు. ఆ తర్వాత అంజలి, మేము వెళ్ళుంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఆడిన వాళ్ళు ఒకటే అయిపోయారు కనుక నీతో హర్ట్ అయింది. నేను ఇంతమంది చెప్పిన డైలాగు కొటేషన్. ఆ తర్వాత సోనియా అండ్ సిద్ధు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అసలు వాట్ ప్రియాంక అండ్ శివ్ వీళ్ళు భలే మాట్లాడారు. ఇది మంచి ఇంపార్టెంట్ డిస్కషన్. ఎందుకు తెలుసా? వీళ్ళు ఇక్కడ అందరి గురించి మాట్లాడుతున్నారు అండ్ అందరి నేచర్లో అందరి బిహేవియర్ల గురించి మాట్లాడుతున్నారు. కట్ చేస్తే కళ్యాణ్ బయట ఒక చిన్న ఇష్యూ మీద ప్రియాంక జైన్ శివ్ వాళ్ళతో వదిలిపెట్టుకుంటాడు. వాళ్ళు అక్కడ ఉండరు. అక్కడ ఉండకుండా ప్రియాంక శివ్ లోపలికి పోయిన తర్వాత కళ్యాణ్ ఇక్కడ గట్టిగా అరుస్తూ ఉంటారు. అందరి ముందు అరుస్తూ ఉంటే ఒకరు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదంటే సోనియా. అంటే ఆ సిచ్యువేషన్ జరగకంటే ముందు ఈ సిచ్యువేషన్ జరిగింది. అరే ఆల్రెడీ మీరు వేరే వాళ్ళ గురించి, ఒకరి గురించి కాదు, నటరాజ్ మాస్టర్ గురించి, నీతు గురించి, అంజలి పవన్ వాళ్ళతోటి డిస్కషన్ చేస్తూ అందరి గురించి మాట్లాడతారు వీళ్ళు. కట్ చేస్తే అట్లా మాట్లాడకూడదు అని చెప్పి ఇక్కడ అనడం అంటే కరెక్ట్ మాట చెప్పింది. సోనియా చెప్పింది కరెక్ట్, కానీ సోనియా గాసిప్ గ్యాంగ్ లెక్క తయారవుతుంది అన్నట్టు. సోనియా అండ్ అంజలి పవన్ వాళ్ళు కలిస్తే గాసిప్ గ్యాంగ్ ఉంటుంది. సిద్ధు కూడా కలుస్తారు అలా. అసలు ఇక్కడ సోనియా అంటుంది, అసలు శివ్ ప్రియాంక వాళ్ళు ఏం చేస్తున్నారు? అంజలి పవన్ కూడా అక్కడే ఉన్నారు. అసలు ఏంటి వాళ్ళు చేసిన ప్లస్ ఏంది, మనం చేసిన మైనస్ ఏంటంటే మొన్న స్కోర్ ఎక్కువ ఇవ్వడం కావచ్చు, అదంతా కూడా వాళ్ళకి నచ్చలేదు అన్నట్టు. దాని గురించి వెళ్ళి వస్తుంది అన్నట్టు. నేను ఏమో ఇంక ఎక్స్ప్రెసివ్గా మారాలనేమో అనుకుని మారినా, అందరితో కలుస్తున్నా. అయినా కానీ అక్కడ అంజలి ఉండి నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు కూడా ఉంటారు. కానీ నటరాజ్ మాస్టర్, నీతు, అంజలి పవన్, సోనియా, సిద్ధు. అంజలి అంటే మన 3 జంటలు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏంటంటే పాయింట్స్ ఉన్నప్పుడు పెట్టుకుందాం, గట్టిగా మాట్లాడదాం, ఓకేనా? ఫ్రెండ్షిప్ అంతా కూడా బయట చూసుకుందాం. ఈ డిస్కషన్లో నాకేమనిపించిందంటే 3 జంటలు అయిపోయినాయి. మొన్నటిదాకా సోనియా, సిద్ధు, అంజలి పవన్ అనుకున్నా. ఇప్పుడు నటరాజ్ మాస్టర్, నీతు కూడా ఇందులో కలిసిపోతాయి కనుక ఇక ఏంది స్కోరింగ్ ఇచ్చుకోవాలి, పాయింట్స్ ఇచ్చుకోవాలి అన్నప్పుడు, ఒకరికొకరు ఇవ్వాలి అన్నప్పుడు వీళ్ళు ముగ్గురు టీమ్గా పనిచేసుకుంటారు పాయింట్స్. అట్లా అందుకే కళ్యాణ్ కూడా ఇట్లా గ్రూప్ గేమ్ ఉంటే బెటర్ అని చెప్పి నూకరాజుతో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ పవన్ నుండి కళ్యాణ్కి ఒకటి కనిపించాలి ఫూలిష్. కళ్యాణ్ ఏంటి అసలు? కళ్యాణ్ గురించి మాట్లాడతారు. కళ్యాణ్ ఏంటి అసలు? ఎప్పుడు కనిపించాలి ఎదురుగా మనం నిలబడితే కెమెరా కడ్డాను పక్క జరగంటారు. వసంతి కూడా అంతే అంటుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఫూలిష్ గేమ్, అసలు ఫూలిష్, ప్రపంచం మొత్తం తెలుస్తుంది ఫూలిష్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి అంటాడు. ఫూలిష్ గేమ్ కాదు కానీ వీళ్ళు అంటే నాకు ఇక్కడ అనిపించలేదు, కానీ తర్వాత అనిపించిందబ్బా. కళ్యాణ్ కావాలని కొన్ని చేస్తూ ఉంటాడు. థింగర్ చేస్తుండా, కావాలని చేస్తుండ అంటే కొన్ని చేస్తాడు, కావాలని చేస్తూ ఉంటాడు. కొన్ని ఉంటాయి సీన్లు, వచ్చినప్పుడు చెప్తా. బయట కనిపించాలి అని చెప్పి ఫూలిష్ గేమ్ మొత్తం తెలుస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. సోనియా ఉండి కళ్యాణ్ కిచెన్లో చేసేది కూడా కనిపించడం కోసమే, బయట చేసేది కూడా అంతా కనిపించడం కోసమే. నాకు ఇక్కడ కోపం వచ్చింది వీళ్ళ మీద. అరే వీళ్ళు టూ మచ్గా మాట్లాడుతున్నారు, అట్లేం లేదు కదా అనుకున్నా. కానీ ఎపిసోడ్ చూస్తుంటే అట్నే అనిపిస్తుంది తెలుసా. కళ్యాణ్ చేసే బిహేవియర్ అంతా కూడా అట్నే అనిపిస్తుంది, కావాలని చెప్తాను నేను. ప్రియాంక జైన్ శివ్కి చెప్తాంది, నా మాట వినాలి, ఎదురు సమాధానం చెప్పొద్దు, త్వరగా రికవరీ అవ్వాలి, లేకపోతే దెబ్బలు పడతాయి నీకు అని చెప్పి అంటాను. అది ప్రేమపూర్వకంగానే చెప్తుంది అన్నట్టు. ఓకే రో అని అంటాడు నేను. ఆ తర్వాత మనకి అంజలి పవన్ వల్ల చూపించారు. మళ్ళీ మోస్ట్ హర్టింగ్ ఏంటంటే కళ్యాణ్ అండ్ వసంతి. ఎందుకంటే కనీసం వచ్చి మాట్లాడలేదు. అన్నిసార్లు మనం మాట్లాడాం, కానీ అంటే ఆ అబ్బాయికి అమ్మాయికి అంత కోఆర్డినేషన్ లేనప్పుడు కూడా మేము ఎన్నోసార్లు చెప్పినాం, కనీసం ఆ అమ్మాయిని రావచ్చు కదా, మాట్లాడచ్చు, సారీ చెప్పలేదు అని అంటే, సారీ చెప్పకపోయినా పర్లేదు, కనీసం మాట్లాడలేదు అని చెప్పి అంజలి పవన్ డిస్కషన్ చేస్తారు. హైలైట్ ఏంటంటే దీనికి క్వైట్ ఆపోజిట్గా వసంతి కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకున్నా, వసంతి కళ్యాణ్ ఆసియా మాట్లాడుకున్నా ఒకటే పాయింట్, ఎన్నిసార్లు గుడ్ మార్నింగ్ అని చెప్పినా మొహం కూడా చూస్తలేదు,
5-6 సార్లు చెప్పిన తర్వాత మార్నింగ్ అనుకుంటే వెళ్ళిపోతుంది. అసలు మొహం కూడా చూస్తలేదు. ఎన్నిసార్లు మాట్లాడించినా మాట్లాడతలేడు. సీరియస్‌గా ఉంటుర్రు వాళ్ళు అని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుర్రు అక్కడ ఆపోజిట్‌లో. అంటే ఏందన్నట్టు కరెక్ట్? 5 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పినా ఒకసారి కూడా రిటర్న్ చెప్పట్లేదు. మొహం చూడట్లేదు. కళ్ళలో కళ్ళబిడి చూడట్లేదు అనే మాటలు వాళ్ళ నుంచెల్లి వస్తున్నాయి అన్నప్పుడు వీళ్ళేమో మాట్లాడలే కనీసం కూడా ఇప్పుడు మాట్లాడిందే అనుకో బ్రిట్టోలాగా వచ్చి ఈ రీజన్ తోటి నేను చేసిన అని చెప్పారనుకో ఆ రీజన్‌ని తిడతారు కదా! అంతే కదా! ఎందుకంటున్నా అంటే ఒకరేమో వాళ్ళు తెలుసు కదా అని చెప్పి మనకి పేరు పెట్టిరంట. అంటే మనకి సపోర్ట్ చేయలేదట. ఇంకోరేమో మీరు వాళ్ళు ఒకటే కదా! మీరు ఒకటన్నప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తే ఏమైతది తీ అని చేయలేదు అని అంటున్నారు. ఎవరొకటి ఏంది ఒకటి అన్నట్టుగా మాట్లాడుకున్నారన్నట్టు. నెక్స్ట్ కళ్యాణ్, వసంతి ఆపోజిట్ ఇక్కడ వసంతి చెప్తుంది. ఆపోజిట్ పేర్స్‌ని అర్థం చేసుకోవాలి. ఈ గేమ్‌లో మనం ముందుకు పోవాలంటే అసలు కొంతమంది ఫేస్ కూడా చూడట్లేదు అన్నట్టుగా అదే సేమ్ ఆ పాయింటే అంజలి పవన్ వాళ్ళ పాయింట్. ఇక్కడ నేను ఫేకా ఒరిజినల్ అని చెప్పి కళ్యాణ్ అడగడం లేదు నువ్వు ఒరిజినల్ అంటే అదే కదా మరి నేను ఒరిజినల్‌గా ఉన్నది. సో ఇవన్నీ మాట్లాడుకున్నారు. ఓటు వేయట్లేదని చెప్పి మాట్లాడకపోవడం కరెక్ట్ కాదు కదా అని అనుకుంది. ఆ తర్వాత సోనియా సిద్ధు వాళ్ళు ఒక్కొక్కరి దానిలో ఒక్కొక్క స్ట్రెంత్ ఉందంట. దాని గురించి మాట్లాడుతున్నట్టు. భాను ఎఫర్ట్స్ చాలా బాగా పెడుతున్నాడు. జాను పెద్దగా ఎఫర్ట్స్ ఏం పెట్టట్లేదు. బ్రేక్ అసలు జానుకి బ్రేక్ రావాలన్న ఉద్దేశంతో భాను ఇక్కడికి వచ్చిండు కదా అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ అండర్స్టాండింగే ఉండదు. సోనియా అంటది వీళ్ళకి అండర్స్టాండింగే ఉండదు. ఒకటి అంటే ఇంకోటి అంటారు. అసలు వాళ్ళకి అసలు కోఆర్డినేషన్ అండర్స్టాండింగ్. నటరాజ్ మాస్టర్ ఇంకా చేయొచ్చు కానీ చేయలే ఎఫర్ట్స్ పెట్టలేదు. అంటే ఇంకా వసంతి గురించి వసంతి ఎప్పుడు లోగా డల్గా ఉంటుంది. పొద్దున్నే లేచి రెడీ అయ్యి కూర్చోడానికి ఉన్నట్టుకుంటుంది. అంతకుమించి ఇంకేం చేయదు అని మాట్లాడతారు. అది కళ్యాణ్ వచ్చి హైపర్ ఉంటాడు, చాలా హైపర్ ఉంటాడు. తనేమో సైలెంట్గా రెడీ అయ్యి కూర్చోవడం తప్ప ఇంకేం చేయదు. ఇవన్నీ మాట్లాడడం ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క టాపిక్ మాట్లాడుతారు. అండ్ భాను అందరితోటి అక్కడ చెప్తాను అన్నట్టు నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళందరితోటి ఇక్కడ అక్క వాళ్ళు మాట్లాడుతున్నారు, అంజలి వాళ్ళు మాట్లాడుతున్నారా మీతో అని చెప్పి నటరాజ్ మాస్టర్ అడిగితే మాట్లాడుతున్నారు అంట. అవునా అనగా సంజయ్ ఉండి మాతో మాట్లాడలేదు, ఎవరెవరైతే వాళ్ళకి సపోర్ట్ చేయలేదు వాళ్ళతో మాట్లాడతలేరు అని నటరాజ్ మాస్టర్ ఉండి ఆ టైంలో అంతేలే అట్నే ఉంటుంది, ఎందుకంటే సఫర్ అయ్యారు కదా లోలో ఉన్నారు కాబట్టి అట్నే ఉంటుంది అన్నట్టు చెప్పిండు. చెప్పిన తర్వాత జాను ఉండి మీరు ఫ్రెండ్స్ కదా అది అదే మాట భాను కూడా అన్నాడు వాళ్ళతోటి, మీరు ఫ్రెండ్సే కదా ఒకరు సేవ్ అయితే ఏం బాధపడరు కదా అంటే మేము వెళ్ళినట్టయితే మాతో పాటు అలా వస్తారా మేము తీసుకొని పోతాం వాళ్ళని అని చెప్పి సీరియస్గా చెప్పారు అని ఈ డిస్కషన్ అయింది. అఫ్కోర్స్ అట్నే ఉన్నారు వాళ్ళు, అంజలి పవన్ వాళ్ళు అట్నే సీరియస్నెస్ తోటే ఉన్నారు. ఆ తర్వాత పవన్ అంజలి కళ్యాణ్ గురించి అదే సేమ్ ఒకరికొకరు కోఆర్డినేషన్ లేదనే పాయింట్ మీదకి వెళ్ళి మాట్లాడతారు. ఒకళ్ళే ముందు నుంచి తెలుసని ఎత్తిస్తారు అని చెప్పి మాట్లాడి ఆ తర్వాత పవన్ ఉండి తన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెలుసుకోవాలిగా మనం. అంజలి ఉండే అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదంటే కళ్యాణ్ వస్తూ ఉంటాడు వీళ్ళేం బట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం తెలుసుకోవాలి అంటే అవసరం లేదని అంటాను. ఇక కళ్యాణ్ ఉండి మా అక్క లెక్క నువ్వు అలుగుతాను, మా అక్క కూడా గిట్నే అలుగుతుంది, చాలా గట్టిగా అలుగుతుంది అని కొంచెం కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ వసంతి ఒక్క మాట మాట్లాడిన మీనింగ్ 4 టైమ్స్ ఇదే గుడ్ మార్నింగ్ సంథింగ్ అది చెప్పినా కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరు అని అంజలి వాళ్ళ గురించి మాట్లాడుకున్న తర్వాత కళ్యాణ్ నుండి ప్రియాంక జైన్ శివ్ వాళ్ళతో కొట్లాట. అవి చాక్లెట్లు బిస్కెట్లు పెప్పర్మెంట్లు ఉన్నాయి కదా ఆ ప్యారడైజ్లో అవి ఖాళీ అయినాయంట, రీఫిల్ చేయడానికి చెప్పలేదు ఏంది, రీఫిల్ చేయాలన్న సంగతి మాకు ఇన్ఫార్మ్ చేయలేదని ప్రియాంక జైన్ శివ్ వాళ్ళు కళ్యాణ్ అడగగానే హట్ అయ్యాడు. అంటే ఏంది చిల్లర పంచాయతీ అని నూకరాజుతో కంటిన్యూగా మాట్లాడాడు అన్నట్టు. అసలు చిల్లరగా అసలు ఏంది ఇది మాదే కదా ఇప్పుడు ప్యారడైజు, మేము రేపు కదా మీకు హ్యాండ్ ఓవర్ చేసేది, హ్యాండ్ ఓవర్ చేసేదాకా మా చేతిలో ఉన్నప్పుడు మేము తింటాం కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాం. అయినా మేము తినలేదు, అవి ఎవరు తీసుకుపోయారో ఎవరెవరికో దానాలు చేసినాం మేము అంతే అని చెప్పి డిస్కషన్ చేశారు. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ ప్రియాంక పిలిచింది బాగా అందరితో గట్టిగా అరుస్తుంటే సోనియా ఉండి అరవాల్సిన అవసరం లేదు, ఏమైనా ఉంటే కనుక డైరెక్ట్ వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలని చెప్తే ఇక కళ్యాణ్ లోపలికి వచ్చినాక కళ్యాణ్ పిలిచి ఎందుకు అఫెండ్ అయినావు నువ్వు అని అంటే నాకు హార్ట్ హెవీగా ఉంది, నాకు ఏదో పిచ్చిగా అవుతుంది అందుకే నాకు కోపం వచ్చింది అన్నట్టు చెప్తే హార్ట్ హెవీగా ఎందుకు ఉంది ఇందులో అసలు హార్ట్ హెవీ ఉండాల్సిన సంబంధం ఏంటని చెప్పి అడుగుతుంది. అడిగిన తర్వాత కళ్యాణ్ ఉండి ఏం లేదు ఐ సీ మెచ్యూర్ గర్ల్, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే మెచ్యూరిటీ ఉన్న పర్సన్ నువ్వే అనుకున్నా అని అంటే ఇప్పుడు లేదా నా మెచ్యూరిటీ ఏం తగ్గిపోయింది ఇక్కడ అని చెప్పి ఆమె సీరియస్ అవ్వడం అయిపోయింది. అక్కడికి వాటర్ తాగు, కూల్ అవ్వు, రిలాక్స్ అవ్వు, అంత ఆవేశం అవసరం లేదని చెప్పి కళ్యాణ్ గట్టిగా చెప్పింది. ఇక నెక్స్ట్ వసంతి బర్త్డే అయింది, నిన్న బ్రిటో బర్త్డే అయింది, మొన్న ఒకసారి యానివర్సరీ, అంతకుముందు యానివర్సరీలు ఏందో సెలబ్రేషన్లు అయితేనే ఉన్నాయి, లేదంటే కొంపదీసి ఇక్కడ ఈ షోలో నడిపిద్దామని చెప్పి సెలబ్రేషన్స్ చేస్తారన్న ఫీలింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ప్రేమోదయం పొద్దుగాలైంది తెల్లారింది, తెల్లారంగానే బంధం మధ్యలో దూరం ప్రయాణాన్ని పొడిగిస్తుంది కానీ ఆపదు. ఎదురు చూపుల్లో ఉండే ప్రేమ ఎంత గాఢంగా ప్రేమని మలుస్తుందో తెలుసా, నేను మీ ప్రేమ దొరని అని చెప్పిండయ్యా, ప్రేమ గురుని అని చెప్పిండయ్యా అని. అంజలి పవన్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నూకరాజు వాళ్ళు చాలా స్ట్రాంగ్,
ఏం మాట్లాడాలి, ఏ పాయింట్ పెట్టాలి, సిచ్యువేషన్‌ని తన వైపు ఎట్లా మలుపుకోవాలి, ఏంది కథ అనేది అన్నీ తెలుసు ఆయనకి అన్నట్టుగా వీళ్ళిద్దరు డిస్కషన్ చేస్తున్నారు. నెక్స్ట్ వసంతి కళ్యాణ్ ఆసియా వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నారు. అంజలక్క మాట్లాడట్లేదు, అసలు ముఖం కూడా చూస్తలేదు. నిన్న కూడా చూడలేదు. నిన్న 3 సార్లు 4 సార్లు చెప్పిన చూడలేదు. ఇవాళ కూడా గుడ్ మార్నింగ్ పెట్టాను కానీ అట్లా ముఖం చూసుకుంటా ఎటేటో చూసుకుంటూ పోయింది అని డిస్కషన్ చేస్తున్నారు. వసంతి కళ్యాణ్ వాళ్ళు ఆసియాతోటి భాను, జాను వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇప్పుడు పాయింట్స్ స్టీల్ చేసిరు అనే పాయింటే మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకి పాయింట్స్ తీసి ఇచ్చినాము దానివల్ల వాళ్ళ పొజిషన్ మారింది అనే పాయింట్ వాళ్ళకి ఎందుకు తెలుస్తలేదు? నేను థ్యాంక్స్ కూడా కోరుకోవట్లేదు కానీ స్టేజ్ మీద బయట కూడా మోసపోయింది, ఇట్లానే ఫ్రెండ్స్ నమ్మి ఇక్కడ కూడా మోసపోయిండు అని అంటే ఏందన్నట్టు? అది చాలా టూ మచ్ కదా. ఏం మోసం చేశాను? దేనికి వచ్చినావు? ఇక్కడ పిక్నిక్ ఆడుకోవడానికి వచ్చినావా? పిక్నిక్ అని వచ్చినావా? కాదు కదా అని చెప్పి సీరియస్ అవుతుండు. ఆ తర్వాత ఆసియా ఉండి ఇంకా ముందు ముందు ఇంకా టఫ్ అవుతుంది, ఇంకా అప్పుడు అందరూ కూడా సెల్ఫిష్గానే ఆలోచించాల్సి వస్తుంది అంటే కళ్యాణ్ ఉండి జస్ట్ స్టార్ట్ అంతే, ఇంకా వర్స్ట్ ఉంటుంది సిచ్యువేషన్, టాప్ 4 వచ్చేసరికి ఇంకో రకంగా ఉంటుంది, మనం కలిసి ఆడాల్సింది ఉంటుంది అన్నట్టుగా చెప్తాడు అన్నట్టు. ఆ తర్వాత సోనియా సిద్ధు హెలికాప్టర్ తెలుసు కదా, దువ్వెన బూగా అంటారు, హెలికాప్టర్ అంటారు. అది వచ్చింది, దాన్ని పట్టుకుందాం ట్రై చేసారు. ఆ తర్వాత అంజలి వాళ్ళు వచ్చారు. అంజలి వాళ్ళతో మాట్లాడతా జాను నువ్వు మాట అసలు సెట్టే కాదు ఒకరికొకరికి అని చెప్పి అంజలి అన్నది. అనగానే సేమ్ మేము అదే అనుకున్నాం అని చెప్పి వీళ్ళు అంటారు. ఆ తర్వాత ఆసియా ఏంటిది అంజలి ఏమంటుందంటే జాను అంట మాట మీద నిలబడదంట. ఇలాగ ఎప్పుడు మాట ఇచ్చారు? ఓకే, ఒక మాటను టక్కున ఫ్లిప్ అయిపోతుంది అన్న సెన్స్లో చెప్తున్నట్టున్నారు. నెక్స్ట్ బ్రిట్టో స్లో అయిపోయాడు. అసలు సంధ్య స్ట్రాంగ్ ప్లేయర్ కానీ బ్రిట్టో స్లో అయిపోయాడు అనగానే సంధ్య బాగా ఆడుతుంది అని అంటుంది. ఎవరు? సోనియా అంటుంది. అనగానే అంజలి ఉండి ఆడుతుందా అరుస్తుందా అంటుంది. అంటే ఆమెకి అరుస్తుంది అన్నట్టుగానే ఉంది. ఆఫ్కోర్స్ అరుస్తుంది గట్టిగా, పిట్ట కొంచెం కూతగానే అన్నట్టు ఉంటుంది ముచ్చట. గోల్డెన్ కపుల్ మీరు సేవకుల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే నూకరాజ్ అండ్ ఆసియాని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఓకే ఆసియాకి కూడా నువ్వే సేవకురాలని చెప్పి చెప్పడం ఫన్ అయిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ అంజలి అక్క మాట్లాడక్క అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ఫ్రీ అయిపోతావు అప్పుడు నన్ను బిలువ నేను మాట్లాడతా అని చెప్తాను. సార్ట్అవుట్ చేసుకున్నాడు కానీ అక్కడి నుంచి సార్ట్అవుట్ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. ఆ తర్వాత ఆసియా నూకరాజు అక్కడ కూర్చుండే ఆసియా నీకు ముచ్చట చెప్తా, ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మాట్లాడుతుంటే పాయింట్ ఉంటే మాట్లాడేటోళ్ళు అది ఏమైందంటే అనుకుంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ అది మనోడికి అర్థం కావట్లేదు. నాకు అర్థమైపోయింది ఏంటంటే మనస్ఫూర్తిగా ఇక్కడ మాట్లాడడానికి ఎవ్వరు లేరు అన్న ఫీలింగ్ ఆమెకు వచ్చింది. ఒక అమ్మ గుర్తు వస్తుంది, అమ్మలాగా నాకు చెప్పేటోళ్ళు కానీ ఓదార్చేటోళ్ళు కానీ మాట్లాడేటోళ్ళు కానీ ధైర్యం ఇచ్చేటోళ్ళు కానీ లేరు ఇక్కడ అన్నట్టుగా మనస్ఫూర్తిగా ఎవ్వరూ మాట్లాడట్లేదు అని అనిపిస్తుంది అనే పాయింట్ని రకరకాలుగా చెప్తుంటే నూకరాజు అర్థం కాకుండా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏం మాట్లాడుతున్నావు, అడిగేది ఏంటి అడుగు, ఒక పాయింట్ నేను నిన్ను మిస్ అవుతున్నా అట్లా ఏదైనా ఉంటే చెప్పు, అంతే ఒకటే మాట చెప్పు అని సీరియస్ అవుతా ఉంటే ఆ బిహేవియర్ నాకు నచ్చలే. పాపం ఆమె ఎమోషనల్ అవుతుంది, లోపల నుంచే వస్తుంది ఆమెకి. ఇక్కడ మాట్లాడడానికి ఎవరు లేరు నాకు సరిగ్గా అనే పాయింట్ ఉంది, అర్థం చేసుకోవాలి కదా అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత మాస్క్ మ్యాన్ వచ్చిండు, జెంట్స్ అందరిని బయటకు తీసుకుపోయిండు, బయట కూర్చొని పెట్టిండు, లేడీస్ మాత్రం అక్కడ ఉన్నారు, వాళ్ళని కూర్చొని పెట్టేసిండు. ఆ తర్వాత ఆల్రెడీ ఆసియా ఏడుస్తూ ఉంది కదా ఇక్కడ, మరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆసియా ఏడుస్తూ ఉంటే సోనియా ఉండి నూకరాజు పక్కన లేడు అని ఆనందపడాలి, ఏడవకూడదు అని చెప్పి జోక్ చేసింది. అక్కడ బయటనేమో నూకరాజు అంటాడు అన్నట్టు ఇది కరెక్ట్గా ఓదార్చే టైము, దగ్గర తీసుకొని ఓదార్చాలి అప్పుడే కూల్ అవుతుంది. అట్లాంటి టైంలో ఇట్లా బయటకు పంపించారు, అది ఎట్లుందో ఏం కథ లోపల అక్కడ పెట్టండి రైట్. కళ్యాణ్ నుండి ఇప్పుడు ఎందుకు ఎడుతుంది ఆమె అని అంటే సిద్ధు చెప్తాను అన్నట్టు, వాళ్ళ అమ్మ గుర్తు వచ్చిందంట అందుకు ఎడుతుంది, హోమ్ సిక్ ఫీల్ వచ్చిందంటే అవునా ఎందుకు ఇప్పుడు అని అంటాడు. అనగానే సిద్ధు ఉండి ఎప్పుడు గుర్తు రావాలి ఏందని నువ్వు చెప్తావా చెప్పు అనగానే కళ్యాణ్ నుండి నాకు కూడా ఏడిపోతుంది, నాకు కూడా ఏడిపోతుంది, నాకు కూడా గుర్తొచ్చి ఏడిపోతుంది అంటాడు. ఓకే సరే నమ్మినావు అంటే నమ్మినా నమ్మకపోయినా నాకు గుర్తొచ్చిందంటే, అరే నమ్మినా నమ్మకపోయినా అంటే డౌట్ వస్తుంది, ఏంటి అసలు నీకు ఏం గుర్తొస్తుంది అంటే తలకాయ కూర బోటి కూర గుర్తొచ్చి నిజంగా ఏడిపోతుంది అంటాడు. షూ అనుకుంటారు వాళ్ళు, ఏమన్నా వేస్తే తీసుకోలేడు ఈయన అని చెప్పి నటరాజు మాస్టర్ అంటాడు పక్క నుంచి, ఏమన్నా వేస్తే తీసుకోలేడు అంటాడు అంతే. నెక్స్ట్ శ్రీముఖి వచ్చింది, గర్ల్స్ అందరితో మాట్లాడింది, ఇంకేంటి హ్యాపీయా ఎంజాయా సోలోగా, ఇంకా గర్ల్స్ గ్యాంగ్ అని అంటే లేదు అమర ప్రేమికుల లెక్క డల్గా ఉన్నారు, అమర ప్రేమికుల లెక్క ఉన్నారు, అబ్బాయి ఏంది అంత మిస్ అవుతున్నారు అంటే మిస్ అవుతున్నావు అన్నారు. వాళ్ళకి ఫుడ్ వాటర్ ఎట్లా అని చెప్పి సంధ్య అంటుంది, చూస్తామమ్మ నీకు ఎందుకు టెన్షన్ అంటే. ఈ తర్వాత శ్రీముఖి ఉండి 1 వీక్ మీరు ఇలాగే ఉండాల్సి ఉంటుంది, అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిలు అక్కడ అని కాదు ఇదంతా చెప్తారు, బాగుంది టాస్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మధ్యలో ఇంటర్వ్యూలు పెట్టాక పొద్దుకే మాట్లాడినట్టుగా ఉంది కదా, ఇంటర్వ్యూలు పెట్టి వాళ్ళిద్దరు కపుల్స్ వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఎందుకు అది? సరే శ్రీముఖి ఉండి దూరం మంచిదే కదా, మంచిదా కాదా చెప్పండి అంటే ఇక సోనియా ఉండి నాకు దూరం వద్దు అంటే ఆసియా ఉండి దూరం పెరిగితే దగ్గర పెరుగుతుంది అన్నట్టుగా అంటుంది. ఆ తర్వాత ఇంకెవరు అందరు ఒక్కొక్కరు అప్పుడప్పుడు ప్రేమను పెంచుతుంది అని ఇంకోరు, బిలీవ్నెస్ పెరుగుతుంది అని ఇంకొకరు, ఉండలేమని ఇంకోరు, అట్లా ఒక్కొక్కరు ఒకటి చెప్పారు. ఆ తర్వాత 1 వీక్ నో కనెక్షన్ ఉంటుందని చెప్పి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, అసలు ఈ రిలేషన్షిప్ అనేది అవసరమా అని అడిగితే ప్రియాంక చెప్తుంది, అమ్మా నాన్నతో ఉండలేం కొన్ని రోజుల తర్వాత వాళ్ళని వదిలేసి రావాల్సి వస్తుంది,
పెళ్లి చేసి పంపించేస్తాం. కానీ ఎప్పటికీ ఒక బాండింగ్ ఉండేది, అది హస్బెండ్ అని చెప్తుంది. వసంతి ఉండి దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన ధైర్యం అని ఒక ఎమోషన్ హస్బెండ్ అని చెప్తుంది. నీతో ఉండి ఒక 1 వీక్, ఇంతవరకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక 1 వీక్ మాత్రమే కలవకుండా ఉన్నాం, అసలు అంత కంటే ఎక్కువసేపు లేమో, ఎప్పుడు కలిసే ఉంటాం అని చెప్పింది. ఆ తర్వాత సోనియా ఉండి పొసెసివ్నెస్ ఉంటుందా మీ ఇద్దరికి అని అడిగింది. శ్రీముఖి పొసెసివ్నెస్ ఉంటుందని చెప్పి సోనియా అడిగితే ఉంటుంది ఖచ్చితంగా. అవునా, ఒకవేళ మీ సిద్ధుకి ఏదైనా సినిమాలో ఛాన్స్ వచ్చి ఒక లిప్ లాక్ సీన్ ఉంటే ఏం చేస్తామనంటే, ఆ సీన్ ఆయన చేయడు, అది నాకు తెలుసు అని చెప్పింది. 2025లో వచ్చిన బ్రేక్ ఏంటిది, గాసిప్ అంటే మధ్యలో వచ్చిన గ్యాప్ ఏంటిదంటే, అదొక బాధాకరమైన విషయం. 3 నెలలు మేము కలిసిలేము, నేనే పంపించేసిన ఇంట్లోకి వెళ్ళి అని చెప్పి స్టోరీ అంతా చెప్పింది. ఆ తర్వాత అంజలి నన్ను విడిచిపెట్టి పవన్ ఎలా ఉంటాడో చూడాలని ఉంది నాకు అని చెప్తుంది. ఆ తర్వాత అక్కడ పక్కన ఇక్కడ శివు, కళ్యాణ్ వీళ్ళందరూ మాట్లాడేటుంటున్నట్టు చాలా ఇట్లాంటివి పెట్టద్దు, ఛాలెంజ్లు పెట్టాలని కళ్యాణ్ అంటాడు బయట. ఇట్లాంటివి పెట్టద్దమ్మా, ఛాలెంజ్లు పెట్టాలి, ఏమైనా ఉంటే కొద్దిసేపు చూస్తా, లేదంటే ఇట్లుంటే నేను ఆడను, కొద్దిసేపు చూస్తా, దమ్ముంటే ఛాలెంజ్ పెట్టు అని అంటూ ఉంటాడు. వసంతి నీకు చూడకుండా ఉండలేను అంటాడు. అట్లా శ్రీముఖి బాయ్స్ దగ్గరికి వచ్చింది, హ్యాపీయా ఇంకేంది బ్యాచిలర్ లైఫ్ ఏ అని అంటే లేదు అని చెప్పి అంటారు. కళ్యాణ్ ఉండి నేను వెళ్ళిపోతా, లేకపోతే నేను వెళ్ళిపోతాను అంటాడు. ఇట్స్ హర్ బర్త్డే టుడే, ఆమె బర్త్డే ఉండగా కూడా నేను ఇట్లా ఉండడం అది కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్తాడు. సారీ, నటరాజ్ మాస్టర్ ఉండి తప్పదు కదా అంటాడు. అదే బ్రిట్టో ఉండేసి అప్రిషియేట్ చేస్తుంటాను నేను రోజు ప్రతి టైంలో, అట్లా అప్రిషియేట్ చేయడానికి లేదు కదా అని అంటాడు. ఆ తర్వాత మనకి ఇంకెవరు, పవన్ నుండి గొడవ ఉన్నప్పుడు అంటే వేరు, కానీ ఇట్లా దూరం పెడితే, దగ్గర ఉండి దూరం పెడతా అంటే బాధ ఉంది. ఎక్కడికి పోయినా రాత్రికి ఇంటికి రావాల్సిందే బాను, ఎక్కడికి పోయినా ఇంటికి రావాల్సిందే రాత్రికి, అసలు ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేయలేదు, వారం రోజులు అంటే కష్టం అన్నట్టు చెప్తారు. సరే, ఇప్పుడు గొడవ అయినప్పుడు మీరు ఏం చేస్తారనంటే ఒక్కొక్కరు ఒకటి చెప్పారు, హగ్ చేసుకుంటాం, ముద్దు పెడతాం అని, బాను ఉండి షాపింగ్కి తీసుకెళ్తా అని, పవన్ ఉండేసి హగ్ అని, సిద్ధు ఉండేసి టీ పెట్టిస్తా, కాళ్ళు పట్టుకుంటా, కుళ్ళు జోకులు వేస్తుంటా అని చెప్పిండు. బ్రిట్టో ఉండి స్టేర్ అట్నే చూస్తారంట, అట్నే చూసి కొద్దిసేపటికి నవ్వుతుందట, ఆమె నవ్వంగానే కలిసిపోతారంట. కళ్యాణ్ ఉండేసి వాళ్ళకి హిట్ చేసుకునేట్టు ఉన్నట్టు, ఓని అమ్మో ఏది చెప్పినా కానీ ఒక డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకి హిట్ చేసుకునేవాడిని, కాకపోతే ఇప్పుడు చేస్తానని 1.5 year నుంచి వెళ్ళని చెప్పిండు. దెబ్బకి వాళ్ళు కొట్టంగానే వాళ్ళు ఆపేస్తారంట. నెక్స్ట్ నూకరాజు బండి మీద అద్దం ముందు హగ్గు, ఏదైనా బాధపడితే అద్దం ముందు పోయి చెప్పుకుంటూ ఉంటుందంట. చెప్పుకుంటున్నప్పుడు దగ్గరికి తీసుకోవడం, బండి మీద తీసుకెళ్ళడం, సినిమాకి తీసుకెళ్ళడం, బిర్యానీకి తీసుకెళ్ళడం, ఏదో ఒకటి చేసేసి కూల్ చేస్తుంటా, బండి మీద పోయేటప్పుడు బ్రేక్లు వేస్తూ ఉంటా అని చెప్పాడు. నెక్స్ట్ ప్రేమ గారు వచ్చిండు, దగ్గరగా ఉన్నప్పుడు దూరం అయితేనే విలువ అనేది స్పష్టంగా తెలుస్తుంది, గుండె చప్పుల్లో వాళ్ళ పేరు వినబడుతుంది, లేఖ రాయండి, ఫుడ్ ఇవ్వండి అని చెప్పిండు. మాటల్లో చెప్పలేని భావాలన్నింటినీ లేఖల్లో చెప్పగలుగుతాం అని చెప్పిండు. సరే అని చెప్పి లెటర్ రాయడం చూపించిండు. లెటర్ రాసినాక ఫస్ట్ పండుకున్నాడు రూమ్లో. సిద్ధుండి ఇక్కడ హైలైట్, మరి మామూలుడు కాదు, వెళ్ళిపోతాను బద్దలు కొట్టేస్తా అది అని చెప్పి ఇక్కడికి వచ్చి పడుకున్నాడు మంచిగా అని చెప్పి సిద్ధు కళ్యాణ్ గురించి ఒక డైలాగ్ ఇస్తాడు. నటరాజ్ మాస్టర్ అన్నీ గమనిస్తున్నా కానీ మాట్లాడట్లేను అనగానే సిద్ధు ఉండి నటరాజ్ మాస్టర్ డైలాగ్ చెప్తుంది చూడండి, ఇప్పుడు పండిపోయిందిరా రంగేశం అంతే అని చెప్పి ఆ డైలాగ్ కొట్టిన. ఆ తర్వాత నీతు వెల్లుల్లి చికెను, టమాటా చికెన్ అనేది చేసింది, నటరాజ్ మాస్టర్కి ఇచ్చింది. ఈ లెటర్, నువ్వే నా ధైర్యం, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సైన్యం, నువ్వే నాకు అన్నీ, ప్రియమైన శ్రీవారికి అని చెప్పి రాసింది. ఆ తర్వాత అంజలి పవన్కి రాసింది, వెజ్ బిర్యానీ అండ్ పప్పుచారు చేసింది, లవ్ యూ రా అని చెప్పి ఇచ్చింది. పవన్ వచ్చేసి మై డియర్ మొదటి ప్రేమ లేఖ రాస్తున్నా సిగ్గేస్తుందని లెటర్ చదువుతున్నాడు, సిగ్గేసింది. స్పేస్ ఇవ్వకు, ఇక నేను అడిగినా స్పేస్ ఇవ్వకు, ఈగో తగ్గించుకుంటా, చేతి వంట నీకు ఇష్టం అని తెలుసు అందుకే చేసిన, ప్రేమతో కలిపి వండినా సామాన్లు కొంచెం తక్కువ ఉన్నా అని చెప్పారు. లవర్స్లా ఫీల్ వచ్చేస్తుంది రా లెటర్ రాస్తుంటే, ఫస్ట్ టైం రా లెటర్ రాసేది అని అంటుంది. సోనియా సిద్ధు కోసం ఫుడ్ అండ్ లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ ఇచ్చినాక చెంచలేదా అని, చెంచలు లేవు మూసుకొని నేను చేతుడు అని చెప్పింది. ఆ తర్వాత సిద్ధు ఉండి ఐఎమ్ నథింగ్, సిద్ధు కాదు లెటర్లో ఏముందంటే ఐఎమ్ నథింగ్ వితౌట్ యూ, ప్రేమ కేర్ నాన్నలేని లోటును తీర్చినావు, అగ్ని సాక్షిగా చేసిన మాటకి నిలబెట్టుకున్నావు, ఎవరు లేరన్నా లోటు లేకుండా చేసినావు, నేనున్నాను అని అన్నిటికీ ముందట ఉన్నావు, ఫ్రెండ్ అయినా, ఫ్యామిలీ అయినా, ఫాదర్ అయినా, బ్రదర్ అయినా, ఏదైనా, మదర్ అయినా, కిడ్ అయినా, సన్ అయినా, ఏదైనా అన్నీ నువ్వే నాకని చెప్పింది. సో ఇక్కడికి మనకి ఎపిసోడ్ అయిపోయింది. ఫుడ్ చెతక్కట్టేసింది అంటాడు వైజాగ్ స్లాంగ్లా, అక్కడికి ఎపిసోడ్ ఖతం అయిపోయింది. అది మ్యాటర్. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది కదా ఇవాళ ఎపిసోడ్ అది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిర్పూర్ శ్రీనివాస S60. నా ఊరు కరీంనగర్, నా తీరు దిల్దార్, నా మాట గమ్మతుంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది.